అందరికీ హ్యాపీ నర్సెస్ డే. ప్రతి ఒక్క పేషెంట్ ని మా కుటుంబ సభ్యులుగా భావించి వారికి సేవ అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మే 12 నర్స్ డే. వైద్య రంగంలో కీలకమైనటువంటి పాత్ర నర్స్. నర్సు యొక్క వృత్తిని, గొప్పతనాన్ని, గౌరవాన్ని, హుందత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఫ్లారెన్స్ నైటింగేల్ గారి బర్త్డే సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ముందుగా నేను నర్సింగ్ ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజలకు సేవ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్క పేషెంట్ ని మా కుటుంబ సభ్యులుగా భావించి వారికి సేవ అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మదర్ తెరిసా గారు. మదర్ తెరిసా గారు చేసిన సేవ ఎంతో గొప్పది. అప్పట్లో ఆమె చేసిన సేవకి ప్రతి ఒక్క ఇన్స్పిరేషన్ గా ఉంది. ఆమెలాగానే ప్రతి ఒక్క సేవ చేసి ప్రతి ఒక్క రోగిని చిరునవ్వుతో మరి ఆహ్వానించి వారికి ఉన్న సగం బాధని మేము తీసేస్తున్నాము. ప్రతి రోగి చిరునవ్వు మా సేవకు గొప్ప బహుమతి అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నర్సులు ఆసుపత్రికి గుండెతో సమానం. డాక్టర్లు దేవుళ్లతో సమానమైతే నర్సులు ఆ దేవుడి చేతిలో ఉన్న అస్త్రం లాంటి వారు. డాక్టర్లు వ్యాధిని గుర్తిస్తారు, కానీ నర్సులు ఆ వ్యాధిని నాశనం చేసి ప్రాణాలను రక్షిస్తారు, రోగులకు చికిత్స అందిస్తారు. నర్సులు దయాగుణం కలిగి ఉండి ప్రతిరోజు రోగిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు. ఒక రకంగా వాళ్ళు మనకు అమ్మతో సమానం. మన ఆరోగ్యం బాగోలేనప్పుడు అమ్మ మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అంతే క్షేమంగా నర్సులు కూడా ఒక రోగిని అంత స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ మందులు అందిస్తూ కాపలా ఉండి వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. అందరికీ హ్యాపీ నర్సెస్ డే. అయితే ప్రతిరోజు మేము రోగులను అంటే చూడడానికి ఏ విధంగానంటే రోగులు సంతోషంగా ఉంటేనే అది మాకు చాలా సంతోషము. అయితే రోగుల పట్ల మేము సేవ చేయాలని మా అభిప్రాయం. దేవుడు మమ్మల్ని ఎంతో కరుణ, జాలి, సేవ ఇవే నర్సింగ్ యొక్క బాధ్యతలు. ప్రాణం కాపాడేదే సేవలో ఒక భాగం. ప్రాణం ఎవరినైతే కాపాడతామో బిడ్డలను కావచ్చు, ప్రెగ్నెంట్ వాళ్ళని కావచ్చు, ఇంకా వాళ్ళు మంచిగా ఉన్నట్లయితే మేము మంచిగా ఉన్నట్టు అది మేము భావిస్తాము. రోగుల బాధ తగ్గితేనే మా కృషి. అంటే ఎంత కష్టపడ్డా కానీ రోగులను మేము చాలా బాగా చూసుకోవాలని మా అభిప్రాయము. నర్సుగా సేవ చేయడము మా గర్వం. అంటే దేవుని పట్ల ఉన్న కృప, కరుణ, జాలి, ప్రేమకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోగులను మేము ఏ విధంగా చూస్తున్నామంటే మా పిల్లల కంటే ఎక్కువగా మేము చూస్తాము. మా రోగులను ప్రతి పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకు ఆప్యాయత చూపిస్తాము, కరుణ, జాలి, దయ చూపిస్తాము. అదేవిధంగా మేము ప్రతిరోజు సేవలో ఉండాలని, అంటే రోగులను స్వస్థపరచడానికి డాక్టర్స్ ఏ విధంగా హార్ట్లా ఉంటారో మేము అదే విధంగా రోగుల పట్ల చాలా జాగ్రత్తగా కలిగి ఉంటాము. చిరునవ్వుతో రోగులందరినీ పలకరిస్తాము. ఒక మాటలో చెప్పాలంటే నర్సులు దేవత లాంటి వారు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు మనకు సేవను అందిస్తూ నిద్రను సైతం త్యాగం చేస్తారు. పైగా మనం ఏ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళినా మొదట స్పందించేది నర్సులే. ఒక మనిషికి ప్రాణం కాపాడటంలో ముందు పరుగులు తీసేది నర్సులే. ఒక మనిషి గుండె ఆగిపోతే సిపిఆర్ ఇచ్చి బ్రతికించేది నర్సులే. అలాగే మన ఒంట్లో రక్తం కారితే చలించిపోయి ప్రథమ చికిత్స అందించేది వాళ్ళే. కాబట్టి మనం నర్సుల గొప్పతనాన్ని అర్థం చేసుకొని వాళ్ళను గుర్తించాలి. వాళ్ళు ప్రజల పట్ల పడే శ్రమని ఎప్పటికీ వృధా కాకూడదు. నర్సులు తమ ఇళ్ళకి, పిల్లలకి దూరంగా ఉంటూ మనకి ఎల్లప్పుడూ సేవ అందిస్తుంటారు. వాళ్ళు నిద్రను సైతం త్యాగం చేస్తూ ప్రజలకు సేవ అందిస్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే కరోనా సమయంలో కూడా వాళ్ళ సొంత ఆరోగ్య భద్రత గాని ఎలాంటి స్వార్థం లేకుండా పీపీ టికెట్ ధరించి వాళ్ళకు సేవలు, శ్రమని అందించారు.